వివరించడానికి చర్చించడానికి మనతో ఉన్నారు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరామ్ గారు. నమస్తే డాక్టర్ శివరామ్ గారు. నమస్కారం అండి. సో టు స్టార్ట్ విత్, సుప్రీంకోర్టు 5 తోటి ఈ ఎంక్వైరీ కమిటీ వేసింది. సిబిఐ డైరెక్టర్ హ్యాస్ టు మానిటర్ ద ఎంటైర్ ప్రాసెస్. సిబిఐ నుంచి 2, ఏపీ పోలీస్ నుంచి 2, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1 ఆఫీసరు ఉంటారు. ఇప్పుడు ఈ వివాదం రాజేయటం ద్వారా మీరు భావించిన మైలేజ్ మీకు దక్కిందా? కన్సాలిడేట్ చేసుకోగలిగారా హిందూ మనోభావాలను మీరు? ఇది అసలు ఈ మాటలే బాగాలేవు అసలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఈ విషయంలో ఏదో మైలేజ్ పొందాలనే ఇష్యూ లేనే లేదు అసలు. ఏమి జరుగుతుంది అక్కడే కాదు, మిగతా చోట కూడా చాలా చోట్ల పొరపాటు జరిగినవి గత 5 ఏళ్ళుగా. వాటిని వెలికి తీసి వాటిని ఎవరైతే దాన్ని పర్పరేట్ చేశాడో వాళ్ళ మీద కొంత యాక్షన్ తీసుకుంటూ దాన్ని కరెక్ట్ చేయటం అనేది అవసరం ఇప్పుడు ఇవాళ. దాన్ని అయితే దానికి ఇంత హైప్ కావాలా, దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా అనేది ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళ వే ఆఫ్ డూయింగ్ ఇస్ లేదా. కానీ జరిగిన పొరపాటు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఆయన అనటానికి వీలేదు, వీళ్ళు ఎవరు మాట్లాడాలా? ఇప్పుడు మోడీ గారు బోల్డ్ మాట్లాడుతుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏవో మాట్లాడతాడు. ఆయన మాట్లాడడానికి వీలేదంటే అట్లా మనం రోజు చూస్తా ఉన్నాం. వీలేదని ఎవరు అంటలా, మీరు పొలిటికల్ మైలేజ్ పొందాలని చూసారా యాజ్ ఎలిజ్డ్ బై వైసీపీ? ఒకటి మాత్రం వాస్తవం అండి, బాబు గారు మా లీడర్, ఆయన పెరిగింది వెంకన్న పాదాల దగ్గర పెరిగాడు. చంద్రగిరి అంటే ఆల్మోస్ట్ దాని కాళ్ళ దగ్గరే ఉంది. ఇది తిరుపతి దేవస్థానం దేవుడి యొక్క కాళ్ళ దగ్గరే ఉంది. ఆయన అక్కడే పెరిగాడు, అక్కడే చదివాడు, అక్కడే బికేమ్ ఏ లీడర్ స్థాయికి పెరిగాడు. ఆయన ఏదో వెంకటేశ్వర స్వామిని వాడుకొని రాజకీయాల లబ్ధి పొందాలని ఆయన ఆలోచన వచ్చిందని కూడా నేను అనుకోను. అది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది ఇంప్రాబబుల్. అది అయితే ఆయన చెప్పాడు, ఇది నా దృష్టికి వచ్చింది, ఇది ఇట్లా మిక్స్ అయ్యింది, కంటామినేట్ అయ్యింది, వాడకూడనివి కలపకూడనివి కొన్ని పదార్థాలు కలిపారు దాన్ని అని ఆయన చెప్పడం జరిగింది. అది కూడా ఆఫ్టర్ ఆ రిపోర్ట్ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాతనే చెప్పడం జరిగింది, అంతకుముందు ఆయన ఏం చెప్పలేదు. మరి అటువంటిప్పుడు చెప్పొద్దు అది అంటే ఇంకా ఎవరు చెప్పాలా? రైటే సార్. ఇప్పుడు రిపోర్ట్ ప్రభుత్వం దగ్గరికి రావాలి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అని ఎవరు చెప్పారండి? వెంకటరమణారెడ్డి గారు ఫస్ట్ రిలీజ్ చేశారు దాన్ని నెల్లూరు నుంచి. లేదండి, తర్వాత సీఎం గారు మాట్లాడారు. లేదండి, సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ చెప్తున్నాను, అట్లా క్రొనాలజీ అంతా చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆయన మాట్లాడారు, తర్వాత సీఎం గారు మాట్లాడారు. యాజ్ ఆఫ్ ఐ నో నేను మాది నెల్లూరే కదా, మీకు తెలుసు, దగ్గరే. వెంకటరమణారెడ్డి గారు మాట్లాడిన స్పీచ్లు విన్నాము, ఆయన బాగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు, మీరు చూశారు ఎన్నోసారి. కానీ ఇది ప్రభుత్వం దగ్గర నుంచే వచ్చింది. ఇది ఆయన బాబు గారు మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి, ఇంకా మిగతా లీడర్స్ మాట్లాడండి. ఫస్ట్ ఆ రిపోర్టు గురించి తెలిసిన తర్వాతనే మాట్లాడతారు. లేకపోతే ఆగస్టు దాకా ఆగాల్సిన అవసరం ఏంటి? ఆగస్టు దాకా ఆగాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఐ బిలీవ్ జూలైలోనో ఎప్పుడో రిపోర్టు వచ్చిందని మనకు ఇప్పుడు అనుకోవటం. జూలైలో. సో మనం అదే కనుక బయటకు వేరే వాళ్ళకి వస్తే మేమందరం జూలైలోనే మాట్లాడేవాళ్ళం, ఆగస్టు ఎర్లీగా మాట్లాడేవాళ్ళం. గవర్నమెంట్ దగ్గర రిపోర్ట్ పోయింది కనుక అప్పటి నుంచే మొదలుపెట్టారు. అసలు మాట్లాడొద్దని మమ్మల్ని గ్యాగ్ చేస్తారంటే అది అట్లా అలా ఎవరు అనలేదే. దట్స్ వాట్ ఆయన జడ్జి గారు కామెంట్ చేసినది, ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడకూడదంటే అర్థం ఏంటి? అయితే మోడీ గారు గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. దమ్ములున్నాయి ఈయనకి, ఆయన చెప్పేస్తాను చెప్తారేమో రేపు పొద్దున చెప్పలేం కదా. అంటే కాంటెక్స్ట్ ఎరైజ్ అవ్వాలి కదా, సందర్భం ఎదురైనప్పుడు ఖచ్చితంగా. జడ్జిలు ఎన్నో సూమోటో తీసుకుంటున్నారు. ఒక రెవరెండ్ లీడర్ మనకి వెంకటేశ్వర స్వామి ధర్మం ప్రకారం ఎంత గొప్పవాడో, మన భారతదేశానికి, మన పాలిటీకి, మన సొసైటీలకి గాంధీ గారు అంత గొప్పవాడే, జవహర్లాల్ నెహ్రూ గొప్పవాడే.
మరి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు తీసుకోవచ్చు కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను సార్ అంటే ఇక్కడ మీరు రెండు యూర్ ట్రైంగ్ టు కనెక్ట్ టూ అన్కనెక్టబుల్ Two ధర్మం వేరు, దేవుడు వేరు, అలాగే రాజకీయం వేరు. Exactly. ఆయన ఎన్నదేంటి, ఈ రెండింటిని ముడిపెట్టమాకండి, మీకు ధర్మాన్ని దేవుడిని అటున్నప్పుడు ముడిపెట్టమాకండి అని అన్నారు ఆయన. కరెక్ట్. నేను ఒక చిన్న, నేను లాయర్ని కాదండి, నాకు లీగల్ నైసిటీస్ తెలియవు, కానీ నేను ఒకటే ప్రశ్న వేస్తాను. మేబీ నేను తప్పు మాట్లాడుతున్నానేమో నాకు తెలియదు. తప్పు మాట్లాడితే ఆ జడ్జి గారికి నమస్కారం, ముందే క్షమాపణ చెప్పుకుంటున్నా. ఈ మధ్యకాలంలో చాలా కేసులు చూసాము, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టైంలో కానీ తర్వాత కానీ చాలామంది జడ్జీలు దే ఆర్ నాట్ డైరెక్ట్లీ కరెక్టెడ్ కాకపోయినా కూడా వాళ్ళు రెస్క్యూ అన్నారు. మేము ఎందుకంటే నాకు ఇండైరెక్ట్గా టచ్లు ఉన్నాయి, లేదా అది ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పి ఎంతోమంది జడ్జీలు బై దెమ్సెల్వ్స్ సూమోటోగా వాళ్ళు తప్పుకున్నారు. అవును చాలా సందర్భం. మరి ఈయన ఎందుకు తప్పుకోలేదు? నాకు తెలిసి